హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా న్యాచురల్గా స్నాక్స్ ఇచ్చేస్తున్నారు మనకి ఇక్కడ చేసేసి కట్టెల పొయ్యి మీద. సూపర్ టేస్టీగా ఉంటున్నాయి అనమాట. అలాగే రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అనమాట. అది నేను చివరిలో రివీల్ చేస్తాను ఎంత ఏంటనేది. యాక్చువల్గా మనం చాలా అంటే చాలా రెస్టారెంట్లకి వెళ్ళి అక్కడ రిచ్ హోటల్స్కి వెళ్ళి ఏదో ఆర్డర్ ఇచ్చుకొని తింటాం, కానీ ఆ టేస్ట్ ఎంత గొప్పగా చేసినా ఇలాంటి రుచి మాత్రం అస్సలు రాదండి. ఇంత న్యాచురల్గా చక్కగా రోడ్డు మీద పక్కకు పెట్టేసేసి కట్టెల పొయ్యి మీద నూనె పెట్టేసి అప్పటికప్పుడు అలా వేయటం, ఇలా సేల్ అయిపోవడం అనమాట. ఆర్డర్ అలా తీసుకుంటారు, ఇలా వేసేస్తారనమాట. వేసి పెట్టడం కానీ చేయటం కానీ అసలు అలాంటివన్నీ ఏవి ఉండమన్నమాట. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని కాస్త ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తే కాస్త బాగుండిద్ది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో తింటా ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళని కూడా కాస్త అప్పుడప్పుడు ఒక చూపు చూడాలని అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకే వెంటనే మా బ్యాచ్ని తీసేసుకొని వెళ్ళానమాట. అక్కడ చూడండి మీరు పక్కన ఆమె పార్సిల్స్ మీద పార్సిల్స్ కడతానే ఉంది. ఇక్కడ చూస్తే వాయిల్ మీద వాయిల్ వేస్తానే ఉందన్నమాట. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇంట్లో స్నాక్స్ కానీ ఒక 10 రూపాయలు తెచ్చేసుకొని నాకు 10 రూపాయలకి గారి ఇవ్వండి, బజ్జీ ఇవ్వండి, పునుగు ఇవ్వండి అని చెప్పి చెప్తారు. 10 రూపాయలకి 2 ఐటెంలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు కాస్ట్ ఒక్కసారి ఎస్టిమేట్ చేయండి ఎంత అనేది. చాలా సింపుల్. ఇదిగా చెప్పా కదా, ఇలా పిల్ల బ్యాచ్ వచ్చేసేసి కూడా చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలుకి ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా పార్సిల్స్ మీద పార్సిల్స్ కట్టేస్తుంది. అంటే నమ్మన్నామా, ఇదిగో ఆ పార్సిల్స్ లేట్ అయిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఆ ఎదురు ఆమె వేస్తూ ఉంటే ఈమె వచ్చి వాయి తిప్పుతూ ఉందన్నమాట. అంత క్రౌడ్ ఉంటుందంటే నమ్మండి. కానీ చాలా అంటే చాలా పెట్టుబడి తక్కువతో కొంచెం ఎక్కువ లాభం తెచ్చుకొని యాజ్ వెల్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఈ బజ్జీల్లోకి పునుగుల్లోకి వాళ్ళు నార్మల్ మనకి పప్పు చట్నీతో పాటు మనకి టొమాటో చట్నీ ఇస్తారు. అసలు ఆ టొమాటో చట్నీతో తింటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అసలుకి టేస్ట్ అనేది మాత్రం చాలా అంటే చాలా హోమ్లీగా ఉంటుందన్నమాట. చాలా నచ్చింది నాకైతే మాత్రం. మీరు కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక, పాత వాళ్ళైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేసేసేయండి. అలాగే మన వీడియోస్ని చూడమని చెప్పి వాళ్ళని సజెస్ట్ చేయండి. ఇక్కడ చూసారా, మేము చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసామండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ మాకు మా పార్సిల్స్ రాలేదు. చెప్పా కదా, మా గ్యాంగ్తో సహా వచ్చాను, బాగా దిట్టంగా ప్లాన్ చేసాం అనమాట. సో అందుకని చెప్పేసేసి ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసేసి తీసుకెళ్ళిపోయాము. ఇంతకీ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర చెప్పలేదు కదా. సన్న పునుగు, చిట్టి గారెలు, అరటికాయ బజ్జీ, బంగాళదుంప బజ్జీ, అలాగే మిర్చి బజ్జీ. ఇంతకీ కాస్ట్ విషయానికి ఎంత, ఇవన్నీ చెప్తున్నా కాస్ట్ చెప్పమ్మా అంటావా? కాస్ట్ అంటే చాలా రీజనబుల్ అండి. సన్న పునుగు వచ్చేసరికి మనకి క్వాంటిటీతో సంబంధం లేకుండా ఆమె చేతికి ఎన్ని వస్తే అన్ని వేసేసిద్ది అనమాట. అలాగే మిరపకాయ బజ్జీ వచ్చేసరికి 10కి 2 అనమాట. అలాగే అరటికాయ బజ్జీ వచ్చేసరికి 10కి 4, అలాగే గారెలు కూడా 10కి 4. అలా అని చెప్పి మరీ క్వాంటిటీ చాలా తక్కువే ఉన్నదండి, సరిపడా ఉంటాయి అనమాట. అది గారె సైజ్ చూసారు కదా, ఇంత ఉంటుందన్నమాట గారె. అవి 10కి 4 ఇస్తుంది. అలాగే అరటికాయ బజ్జీ కూడా, బంగాళదుంప బజ్జీ కూడా అంతేనండి, 10కి 4. అలా వేస్తూ ఉంది. ఇక్కడ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 30 మినిట్స్ నుంచి ఉన్నామండి మేము ఇవన్నీ పార్సల్స్ తీసుకోవడానికి. ఆ 30 మినిట్స్ తర్వాత ఫైనల్లీ మొత్తానికి మాకు కావాల్సిన పార్సల్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. అదిగో గారెలు ఏంటి, బజ్జీ ఏంటి, పునుగు ఏంటి మొత్తం తీసుకున్నాం అండి. విత్ ఫేవరెట్ టొమాటో చట్నీ అండ్ నార్మల్ పప్పు చట్నీ. మా దెబ్బకి ఒక వేసిన టొమాటో చట్నీ కూడా అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పి మిగిలిన వాటికి పప్పు చట్నీ కట్టింది. సో వాటితో పాటు కారపొడి కూడా ఉండాలి కాస్త ఘాటు అని చెప్పి కారపొడి కూడా తీసుకొని గారెలోకి ఇలా మొత్తం ముంచేసి స్టఫ్ చేసి ఆ గారెని తింటే వేడిగా ఉందండి. అస్సలు ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఏదో చెప్పా కదా, 5 స్టార్ హోటల్స్లో ట్రై చేసే బదులు అప్పుడప్పుడు ఇలా స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అది దట్టు మీ ఫ్రెండ్స్తో కాస్త గ్యాంగ్ మెయింటైన్ చేస్తే ఆ గ్యాంగ్తో ట్రై చేయండి, ఇంకా బాగుండిద్ది. మా గ్యాంగ్ అందరం మాత్రం మస్తు ఎంజాయ్ చేసాం ఈవినింగ్ స్నాక్స్ అలా సింపుల్ బడ్జెట్లో. సో విత్ లాట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చక్కగా మా స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చిన్న మెమరబుల్ మూమెంట్స్ అండి లైఫ్లో, అవే మనకి గుర్తుంటుంది, అవే మంచి మెమరీస్గా మిగిలిపోతాయి అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటున్నారా, ఏం చేయాలి మీరు? మన లక్కీ లోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.